सर हम यहीं पर ड्यूटी कर रहा हूँ। लगभग 2:30 बजे इंसिडेंट हुआ था। हम पहुंच गए तो उधर टोटल 7 आदमी की इंसिडेंट हुआ। सारा मर गए हैं। सबको निकाल गए। उसका ऑपरेशन कम से कम 1 घंटा चला था। बस उतना। उसका एक प्रहरी था, वो टूटा हुआ, वो गिरकर सारा कम से कम 7 आदमी तक इंसिडेंट हुआ था। बस हम 2:30 बजे 2:30 बजे हम 5 मिनट लगभग 5 मिनट यहीं पर ड्यूटी कर रहा हूँ सर। ड्यूटी में था, इसीलिए जल्दी से जल्दी पहुंच गए थे। दो मिला था, उसको निकाल दिया, उसको बचाया था। हाँ, टोटल 7 आदमी मर गई। 2 लाइव विक्टिम है, उसको निकाल कर उसको घर भेजा था। సార్ పెద్దగా వర్షం పడడం కారణంగా ఇమీడియట్ గా పెద్ద సౌండ్ రావడం అనేది జరిగింది సార్. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. పక్కన ఈ సరౌండింగ్ ఉద్యోగాలు చేస్తున్నాం, మేము ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాము, నైట్ డ్యూటీలో. ఇమీడియట్ గా మేమందరం ఇక్కడ రావడం జరిగినప్పుడు సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక 2 లైవ్ విక్టిమ్స్ అనే వాళ్ళు కొంచెం వాళ్ళు ఇంజూర్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళని తీసేసి అంబులెన్స్ ఎక్కించేసినాం సార్. రిమైనింగ్ ఒక 7 మెంబర్స్ ఇరుక్కుపోవడం జరిగింది. మా ఎస్డీఆర్ఎఫ్ బృందం అంతా మాకు సహకారంగా ఫైర్ బృందం కూడా ఉందండి. మేమంతా శ్రమించి ఉన్నటువంటి మాకున్న ఇన్స్ట్రుమెంట్స్ తో కట్టర్స్ సహాయంతో ఉన్నటువంటి అడ్డంకులు తొలగించేసి ఆ బ్రిక్లంతా రిమూవ్ చేసేసి ఇంచుమించుగా ఒక 1 అవర్ ఆ ప్రాసెస్ పీరియడ్ లో 7 మెంబర్స్ మేము డెడ్ బాడీస్ తీయడం జరిగిందండి. దానిలో 3 లేడీస్ ఉన్నారు, 4 జెంట్స్ ఉండడం జరిగింది. అది మరి వర్షం కారణంగా ఏమన్నా వాటర్ ఫ్లోటింగ్ అవ్వచ్చు, మరి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ మరి మనకు తెలియదు సార్, దాని గురించి మాకు తెలియదు సార్. 5 days బ్యాక్ కట్టారండి. ఆ టెంపుల్ వారు వచ్చి 4-5 days వచ్చింది, దానికి కట్టే ఉన్నారు. ఒకసారి గాలి వాన రావడంతో ఆ టెంట్ ప్లగ్ ఒకసారి కిందకి దిగడంతో దానికి వలన ప్రెజర్ పడి గోడ పడిపోయింది సార్. ఆల్రెడీ మేము 1 day బిఫోర్ వచ్చి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాము. ఏపీఎస్డీఆర్ఎఫ్ వైజాగ్ టీము, మా టీంలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఇన్సిడెంట్ జరగానే 2 minutes వచ్చి మొత్తం అందరినీ విక్టిమ్ ని 2 మాత్రం హాస్పిటల్ ఉన్నారు, 7 members మాత్రం విక్టిమ్ చనిపోయారన్నమాట సార్. సార్ 2 members అయితే మనం సేవ్ చేసాం సార్. ఇంకొక 7 members అయితే ఫినిషింగ్ కింద ఇరికిపోయారు సార్. మేము వచ్చి జనం అప్పుడు కట్టర్తో వచ్చి జనం అంతా లాగి కొంచెం సెట్ చేసాం సార్. మొత్తం అంతా క్లియర్ చేసి ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చాం సార్. మొత్తం అంతా ఆ లైన్ లో అయితే ఎప్పుడు ఏంటంటే వర్షం కారణంగా జనాలు కొంచెం చల్లాచెదయ్యారు సార్. కొంతమంది అంటే వర్షం అవడంతో ముందుకు వచ్చి అనుకోవడం వల్ల ఒక దాంట్లో 6-7 members ఉన్నారు సార్. ఒక అంటే 2 lanes 1 lane లో ఉన్నారు సార్. 1 lane ఖాళీగానే ఉంది, గోడ పక్కన మాత్రం ఉంది కాబట్టి దానివల్ల ప్రెజర్ పడి దానివల్ల ఇన్సిడెంట్ సార్. ఓకే, థ్యాంక్ యూ.